విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగన్నాథపురం ఉమెన్స్ జూనియర్ కళాశాల సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ సిహెచ్ మూర్తిరాజు గారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులో పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ అని, భగత్ స్వాతంత్ర పోరాటం కోసం పోరాడటమే కాకుండా చదువుల మీద కూడా అదే మక్కువ ఉండేది అని, అదే విధంగా నేడు విద్యార్థులను కూడా బాగా చదవాలి అని అన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, నేడు అమ్మాయిల రక్షణకు అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి అని, వాటిని అమ్మాయిలకు అవగాహన కల్పించాలని అన్నారు. అమ్మాయిలు సైబర్ నేరాలకు గురి కాకుండా వాటిని ఉపయోగించుకోవాలని, సోషల్ మీడియాకు విద్యార్థులను దూరంగా ఉండాలి అని అన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ, దేశంలో మహిళలకు అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను విద్యలో, ఉద్యోగంలో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు, విద్యార్థులపై దాడులకు కారణమైనటువంటి మద్యం, డ్రగ్స్, అశ్లీల చిత్రాలు నివారించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సౌశీల్య, ఎండి షయబ్ బీబీ, రామశేషు, సౌజన్య, సత్యశ్రీ పాల్గొన్నారు. నా పేరు ఎం గంగా సూర్బాయ్, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు గారి అధ్యక్షతన భగత్ సింగ్ జయంతి, అదేవిధంగా విద్యార్థులకి మహిళల హక్కులు చట్టాలు అనే దాని మీద సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వచ్చి మహిళల హక్కులు, విద్యార్థులు ఏ విధంగా ఉండాలనే విషయాల్ని అన్నిటిని కూడా, ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఈరోజు మహిళల మీద, విద్యార్థుల మీద ఏదైతే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, సైబర్ క్రైమ్స్ కానీ ఎలా అమ్మాయిలను ఇబ్బందులు పెడతా ఉన్నాయి, లేకపోతే ఇతర మద్యపానం లేకపోతే డ్రగ్స్ విధంగా అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలు మోసం చేస్తారన్న విషయాల్ని అన్నిటిని కూడా మేడం గారు కులంకుషంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం, భవిష్యత్తులో వారి మీద జరిగే దాడులను అరికట్టడం కోసం ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మెయిన్ డిమాండ్ చేసేది అంటే, ఈరోజు మహిళల మీద, అమ్మాయిల మీద జరిగే దాడులకి ప్రధానమైన కారణం ఏంటంటే మద్యం, అశ్లీల దృశ్యాలని, అదేవిధంగా డ్రగ్స్ని నియంత్రణ చేయాలి. ఉమెన్స్ కాలేజీ, అదేవిధంగా ఏదైతే చదువుకునే పిల్లలు 6వ తరగతి నుంచే కూడా ప్రతి క్లాసులో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను.